హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నానండి. ఈరోజు గుత్తి వంకాయ చేస్తున్నానండి. మసాలా తీసుకున్నానండి. 2 స్పూన్ల ధనియాలు, స్టార్ పువ్వు, షాజీరా, పల్లీలు, నువ్వులు, తెల్ల నువ్వులండి, దాల్చిన చెక్క, లవంగాలు, 2 ముక్కలు కొబ్బరి, ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకులు 2 తీసుకున్నానండి. మసాలా ఇగండి వంకాయలు, కొంచెం అల్లం వెల్లిగడ్డ ఇది తీసుకున్నానండి. అన్నీ కలిసి నేను వేయిస్తున్నానండి. మసాలా కొంచెం ఎర్రగొచ్చేటట్టు బాగా వేయించుకుందాము ఒకసారి. అయితే నాకు ఇప్పుడు వీడియోలు ఎందుకు రావటం లేదంటే కొంచెం లేట్ అయిపోతుందండి వీడియోలో. పిల్లలకి సెలవులు ఇచ్చిన కాడి నుంచి పిల్లలు అయితే ఊర్లకు పోయారండి. మా 2 పిల్లలు ఇంట్లో లేరు. కానీ ఈ వీడియోలు ఎట్లా చేసి ఎట్లా పోస్ట్ చేయాలో నాకైతే చేతనవటం లేదండి. అందుకే వీడియోలు లేట్ అవుతున్నాయి. ఇదండి బాగా వేగినాయి కదా నువ్వులు, పల్లీలు ఇట్లా బాగా వేయించుకోవాలండి ఒకసారి. అయితే నేను కొంచెం చింతపండు ఒక్కలు కూడా వేసుకున్నానండి, 2-3 చింతపండు ఒక్కలు. ఇదండి ఇవన్నీ చల్లారి పెట్టుకొని మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. నేను అన్నీ ఏమి వేయకుండా ఇట్లా అన్ని మిక్సీకి మసాలా వేసి వేస్తున్నానండి. ఉల్లిపాయలు 2-3 ఉల్లిపాయలు, 2 టమాటాలు తీసుకున్నానండి. నేను మొత్తం మిక్సీకి వేసే పెట్టుకున్నానండి. అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ తీసుకున్నాను. కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకున్నామండి. 2-3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మనం గుత్తి వంకాయకి ఎంత సరిపోతుందో అంత నూనె అయితే వేసుకుందాం. నేను కంపల్సరిగా నూనె వేస్తానండి గుత్తి వంకాయల్లో. ఈ మెంతులు వేసుకుంటున్నానండి 1 స్పూను. ఆ మెంతులు వేసుకుంటే ఏంటంటే కమ్మన వాసన వస్తే బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను. చేదుగా అంత ఉండదండి. ఈ మసాలా అంతా మిక్సీ పెట్టాను కదండి, ఈ మసాలా అంతా వేసి కొంచెం మనం వేయించుకుందామండి. నూనె సరిపోయినంత నూనె అయితే వేసుకొని నేను పోపు గింజలు వేసుకున్నాను కదా, ఈ బాగా వచ్చేటట్టు అయితే వేయించుకుందామండి. మసాలా అంతా బాగా కలేసుకుందామండి ఒకసారి. అయితే ఇట్లా నేనైతే తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు ఎందుకు తీసుకున్నానంటే 1/2 కేజీ నల్ల వంకాయలు తీసుకున్నానండి. మా చెట్టుకి కాయలు తెల్ల వంకాయలు కొన్ని కాస్తే 4-5 కాయలు ఉంటే తీసుకున్నా. ఇవి కూడా వేస్తున్నా అండి. కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా మసాలా పచ్చివాసన పోయేటట్టు అన్నీ వేయించుకుందామండి. ఎందుకంటే ఉల్లిపాయలు, టమాటా అంతా వేసాను కదా మిక్సీకి, ఆ పచ్చివాసన పోవాలి కదా. ఈ పల్లీలు ఇదంతా 1 స్పూను పసుపు కూడా వేసానండి. కొంచెం 1.5 స్పూన్ వేస్తే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇంతకుముందు వంకాయలు నేనైతే కట్ చేసి పెట్టాను కదండి. వంకాయలు 1 స్పూన్ ఉప్పు వేసి వంకాయలు అయితే కట్ చేసి వేసాను కదా, ఎక్కువ అవుతుందని వేసానండి. 1 స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నానండి. ఎక్కువ కూడా వేయటం లేదు, ఎందుకంటే అన్ని మసాలాలు తీసుకున్నాను కదండి. మళ్ళీ అంత ఘాటుకున్నా కూడా బాగుండదు. ఇగండి చిట్టి వంకాయలు ఎంత బాగున్నాయో చూడు. నేను ఇట్లా 4 పచ్చలుగా కట్ చేసి ఇట్లా డైరెక్ట్గా వేసుకుంటున్నానండి. మసాలా దాంట్లో పెట్టుకునే ఇట్లా కూడా బాగానే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ఇట్లానే చేయండి. నాకైతే ఇట్లానే కట్ చేసి వేసుకున్నానండి. నేనైతే ఈ ఉప్పు వేసానండి. లేకపోతే ఏంటంటే కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇట్లా ఉప్పులో కట్ చేసి వేయకపోతే చేదు వస్తుందండి వంకాయ. ఇట్లా సిమ్లో పెట్టి కొంచెం ఇట్లా వేయించుకుందాము. కొంచెం ఒకసారి అయితే కొంచెం కలేద్దామండి, లేకపోతే అడుగంటుకుంటే కొంచెం పైకి ఉన్నాయి కూడా కొంచెం కలేద్దాము. ఒకసారి కలిసినాక మిక్సీ పట్టింది ఉంటుంది కదండి, నేనైతే 1 గ్లాసు నీళ్ళు అయితే తీసుకొని కడిగి అయితే వేస్తున్నాను. ఈ నీళ్ళు మీకు ఎంత కావాలో అంతకైతే సరిపోయినట్టు ఎంత వేసుకోండి. నేను 1 గ్లాసు నీళ్ళు అయితే వేసుకున్నాను. మళ్ళీ అంత ఎక్కువ వేసినా బాగుండదండి. ఈ మసాలా వంకాయ అయితే బగారా అన్నం కానీ, మసాలా అన్నం, ఏ అన్నం అన్నా కానీ, రొట్టెల్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇట్లయితే ఈ మసాలాతో నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసాను కదండి, మసాలా అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ఇట్లానే చేయండి. ఇంకొకసారి బాగా సిమ్లో పెట్టి అయితే ఉడికిద్దాము. ఒకసారి రంగు మారింది కదండి, ఇంకొకసారి అయితే ఇదిగండి నువ్వునంత బాగా ఉడికి ఇంత పైకి వచ్చింది కదా. ఇంకా ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుందండి. కూర అంతా రెడీ అయిపోయింది. నాకు చాలా బాగా నచ్చిందండి. అన్నీ ఉప్పు, కారం, మసాలా
ఉప్పు కూడా నేను సమానంగా వేసానండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.